ఖతార్లో హమాస్ నాయకత్వ సమావేశమైన భవనంపై ఇజ్రాయెల్ మెరుపు దాడి చేసిన విషయం మనకు తెలిసిందే కదా. ఈ దాడితో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పుడు ఇజ్రాయెల్ తర్వాత టార్గెట్ మరో ముస్లిం దేశమని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. ఇంతకీ ఆ దేశం ఏంటి, ఎందుకు ఇజ్రాయెల్ ఆ దేశాన్ని టార్గెట్ చేసుకుంది అనేది ఇప్పుడు చూద్దాం. ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ తుర్కీ అట. ఒకప్పుడు ఇజ్రాయెల్, టర్కీ బలమైన ప్రాంతీయ భాగస్వాములు. కానీ 2000 చివరి నుంచి ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు కాస్త క్షీణించాయి. ఇక ఈ అక్టోబర్ 2023న దక్షిణ ఇజ్రాయెల్పై హమాస్ దాడితో ప్రారంభమైన గాజా యుద్ధం వల్ల ఈ దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. గత ఏడాది సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వం పతనం తర్వాత అక్కడ ప్రభావం కోసం ఈ రెండు దేశాలు పోటీ పడుతుండటంతో వాటి మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తుర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చాలా కాలంగా పాలస్తీనా ఉద్యమానికి, హమాస్కు మద్దతుదారుగా ఉన్నారు. దీంతో తుర్కీ ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ అని విశ్వసనీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ వార్త తుర్కీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఖతార్పై చేసినట్టుగానే ఇజ్రాయెల్ తమ దేశంపై కూడా దాడులు చేస్తుందేమో అని ఆందోళన చెందుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక తాజాగా టర్కీ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హిట్లర్తో పోల్చింది. ఎర్డోగాన్కు ఖతార్ నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. అలాగే తుర్కీ ఎమిరేట్స్తో బలమైన సైనిక వాణిజ్య సంబంధాలు కలిగి ఉంది. ఈ వారాంతంలో ఖతార్లో జరగనున్నటువంటి అరబ్ ముస్లిం నాయకుల శిఖరాగ్ర సమావేశానికి ఎర్డోగాన్ వెళ్లనున్నారు. అక్కడ ఈ ఇజ్రాయెల్ అంశంపై చర్చించే ఛాన్స్ ఉంది. అయితే గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తుర్కీ అధ్యక్షుడు ఇజ్రాయెల్ను, ముఖ్యంగా ఆ దేశ ప్రధానిని బెంజమిన్ నెతన్యాహును తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఆయన నెతన్యాహును అడాల్ఫ్ హిట్లర్తో పోల్చారు. హమాస్ అధికారులు క్రమం తప్పకుండా టర్కీని సందర్శిస్తుండటంతో పాటు కొందరు ఆ దేశంలో స్థిరపడ్డారు. హమాస్ తన భూభాగం నుంచి దాడులను ప్లాన్ చేయడానికి, సైన్యాన్ని నియమించడానికి, నిధులు సమకూర్చడానికి తుర్కీ అనుమతిస్తోందని ఇజ్రాయెల్ గతంలో ఆరోపించింది. దీంతో ఇజ్రాయెల్ నెక్స్ట్ టార్గెట్ తుర్కీయే అన్న చర్చ నడుస్తోంది.